మా పిల్లలు కూడా తినిపిస్తాను చూడండి. నీ పిల్లలు తింటారా అన్నావు. మరి వాళ్ళ పిల్లలు తింటారు కదా, ఇప్పుడు ఏమంటావు? ఆయన ఏదో బతుకుదామని 2 రోజులు వ్యాపారం చేసుకొని బతుకుదామని ఆయన వస్తే ఆయన పట్టుకొని లేనిపోని మాట్లాంటివి. నీ కొడుకు తింటాడా, నీ బిడ్డ తింటాడా, నీ పిల్లలకి ఇదే పెడతావా, దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా? ఆ? నువ్వు ఫుడ్ జియాజ్ చేస్తున్నావు. ఇది అందరు హిందువులు అందరూ గమనించాలి. గమనించడం మేమందరం. ఏమైంది ఇప్పుడు? నీకే రివర్స్ పడ్డది, న్యూటన్ సిద్ధాంతం లెక్క. ఒక బాల్ని మనం ఎంతైతే గట్టిగా గోడకి ఇస్తామో ఆ బాల్ మళ్ళీ అంతా అదే స్పీడ్తో మళ్ళీ రిటర్న్ వస్తుంది. అట్లయితే నీ పరిస్థితి. అయినా బడా బడా వ్యాపారాల దగ్గర పోయి ఏమన్నా వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ కల్తీ ఫుడ్ బయట పెడితే ఏమన్నా ఉంటుంది, కానీ ఇక పేదవాళ్ళ కడుపు కొడితే ఏమవుతుంది నీకు? నాకు అర్థం కాదు. ఆ? ఆయనకు వచ్చేదే 1000-500 ఉంటుంది. సరే, ఆ రోజు జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి మేడలో వస్తే 5000 వస్తాయి కావచ్చు. ఒక్కొక్కరు లక్షలు లక్షలు దోచుకుంటారు కదా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి. మరి వాళ్ళ దగ్గర పోరాదు? చిన్న చిన్న వ్యాపార దగ్గర పోయి అలా కడుపు కొట్టి ఆయన చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి.